విద్యార్థులు పేద విద్యార్థులు మాకు కూడా సహాయం చేయాలని కోరడంతో మన రవి నాయక్ గారు రచ్చిమల పాఠశాలలో మన విద్యార్థులకందరికీ కూడా ఈ పంచడము సహాయానికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ట్రస్ట్ నుంచి మీకు అందరికీ గొడుగులు పంపిణీ చేయడం అనేది చాలా అదృష్టకరం. ఎందుకంటే మీకు ఈ వానాకాలంలో వాన పడకుండా ఈ గొడుగులు మీకు ఇస్తున్నారని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మీరందరూ ఈ సార్లు ఏదైతే ఇచ్చారో ఈ గొడుగును మీరు ఖచ్చితంగా మీరు బ్యాగులో పెట్టుకొని వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు గొడుగు మీ బ్యాగ్ పుస్తకాలను తడవకుండా కాపాడుకుంటూ స్కూల్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లాంటి సేవలు చేస్తున్నటువంటి హెచ్టిహెచ్ సంస్థ వారికి వాళ్ళ ట్రస్ట్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ గుమ్మడిదల మండల్ పరిధిలో ఉన్న అంబాపూర్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకి ఈరోజు గొడుగులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాత అయినటువంటి గణేశం గారు అలాగే జయమ్మ మేడం గారు స్పాన్సర్ చేశారు. సో మేడం గారికి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఎంతో సహాయం అందుతుంది. మీకు వర్షాకాలంలో కానీ అలాగే ఒంటిపూట బడిలు ఉన్నప్పుడు కూడా ఇవి మీకు పనికొస్తాయి. డోనర్ అయితే జయమ్మ మేడం గణేశం గారు. సో గత సంవత్సరం కూడా వికారాబాద్ డిస్టిక్లో పూడూరు అనే మండలంలో కూడా అక్కడ ఒక విలేజ్లో కూడా ఇలా ప్రైమరీ స్కూల్కి ఈ గొడుగులు అందించారు. లాస్ట్ ఇయర్ పాపన్నపేట మెదక్ డిస్టిక్ పాపన్నపేట పాఠశాలల్లో కూడా వాళ్ళు షూలు ఇచ్చారు. ఈ కార్యక్రమం రావడానికి ముఖ్య కారకులు సామ్యనాథ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ అవకాశం మాకు అందించారు. సో అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని ఎన్నుకొని పిల్లలకి ఈ గొడుగులు అందించినందుకు డోనర్ దాత అయినటువంటి జయమ్మ మేడం అలాగే గణేశం సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు గౌరవ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా మంబాపూర్ గ్రామాన్ని నేనే పిలవగానే నా మాట కాదని ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ట్రస్ట్లో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసేందుకు సారు మేము కరోనా కంటే ముందు నుంచే ఈ ట్రస్టులో ఆయన ఎంబడ తీసుకెళ్ళడము ఎక్కడో మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నాము. కరోనా టైంలో కూడా చాలా సేవలు చేసినాము ఈ ట్రస్ట్ ద్వారా. అనాథ పిల్లలకు కూడా మా బాబు బర్త్డే ఉంటే అనాథాశ్రమానికి పోయి ఆయన ద్వారా మేము కూడా కొంత సేవ చేసుకోగలిగినాం. అట్లాగే అందులో భాగంగానే ఈరోజు మీకు గొడుగులు వచ్చినాయి. మీరు గొడుగులు జాగ్రత్తగా మీరే వాడుకోవాలి. పాఠశాలకు ఈ సేవా కార్యక్రమం అందించినందుకు దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. సభ్యులు రవినాయక్ సార్ గారికి, అదేవిధంగా ఈ మారుమూల ప్రాంతమైన మంబాపూర్ గ్రామాన్ని ట్రస్ట్ గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే ఇక్కడ బడి పిల్లలు చాలా పేదరికంలో నుంచి వచ్చే వల్లే ఈ గ్రామంలో ఉంటారు. నిజంగా చాలామంది అంటే కొంచెం అంతో ఇంతో ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు ఎంచుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలను ఆదరించే ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నందుకు, నిజంగా వాళ్ళ సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు ఇక్కడనే కాదు తెలంగాణ ప్రాంతంలో ఒక 23-24 జిల్లాలు తిరిగినా అని చెప్పింది సారు. మరి ఏదేమైనా పాఠశాల విద్యార్థులకు కానీ సామాజిక సేవా కార్యక్రమాలు కానీ కరోనా సీజన్లో వారు అందించిన సేవలు కానీ అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాలు అటువంటివి కానీ మరి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరింతగా వారి సేవా కార్యక్రమాలు ఈ సమాజానికి అవసరం కాబట్టి దేశ ప్రగతికి సేవలు చేసే చారిటబుల్ ట్రస్టుకు వందనము, మా రవి సారుకు వందనము. దేశ ప్రగతికి సేవలు చేసే చారిటబుల్ ట్రస్టుకు వందనము, మా రవి సారుకు వందనము, మా రవి నాయక్కు వందనము. మారుమూల మా గ్రామములో నా మంబపూరు మా విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేసే మంచి హృదయముకు స్వాగతము, మా మంచి హృదయముకు స్వాగతము. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.